కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల పట్టణంలో దాదాపు 24 కోట్లతో జరుగుతున్న 4 లైన్ల రోడ్డు విస్తరణ పనులలో అవకతవకలు జరుగుతున్నాయని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ చీఫ్ గంగన్న, సెక్రటరీ పనిరావు మరియు ఆఫీస్ సెక్రటరీ సాగర్ ఆరోపించారు. పోరుమామిళ్ల పట్టణంలో దుకాణాలు, షాపుల దగ్గర రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్న ఆర్ఎండ్బి అధికారులు, కాంట్రాక్టర్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. రోడ్డుకు ఇరువైపులా ఒకే కొలతలకు బదులుగా ఒకచోట ఎక్కువగా మరో చోట తక్కువగా కొలతలు తీసుకుంటున్నారని ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు వారు తెలిపారు. ఇది ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని ఆరోపించారు. మరి ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ లో మీడియా సమావేశంలో మేము ఏమి తెలియజేస్తున్నామంటే, మరి పూర్వమామిళ్లలోని అంబేద్కర్ సర్కిల్ నుండి రోడ్డు ఇరువైపులా రోడ్డు సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది. మరి ఈ రోడ్డు విషయంలో గత ప్రభుత్వము ఈ రోడ్డు పొడవున ఉన్నటువంటి కొన్ని హౌసెస్ కూడా ఇందులో రోడ్డు అలైన్మెంట్లో ఉన్నాయి. మరి గత గవర్నమెంట్ ఏం చేసిందంటే 90 అడుగులు రోడ్డు చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని దాని మీద ప్రపోజల్ పంపడం జరిగింది. ప్రభుత్వం కూడా 90 అడుగులకు ఆమోదించిందని చెప్పారు. అయితే మరి తర్వాత కొంతమంది ప్రజల యొక్క వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కువ అలైన్మెంట్లో ఎక్కువ పోతాయి, షాపులు ఎక్కువ పోతాయి అని చెప్పేసి వ్యాపారస్తులంతా విజ్ఞప్తి చేస్తే వాటిని 80 అడుగులకు మార్చినారనేది విషయం మాకు తెలుసు. అయితే ఇప్పుడు జరిగే విషయం ఏంటంటే, రోడ్లు అయితే వేశారు, రోడ్డు పక్కన మరి కాలువ తీసేటప్పుడు రకరకాల కొలతలతో వీళ్ళు తీస్తున్నారని చెప్పి ప్రజలంతా మాకు కంప్లైంట్ చేసినారు. మరి రోడ్ అలైన్మెంట్ మార్చడము ఒకసారి ఒక విధంగా ఉంది, ఒకసారి ఒక విధంగా ఉంది, ఒకసారి 11 అడుగులు అంటారు, ఒకసారి 10 అంటారు. మరి ఈ విధమైనటువంటి రకరకాలుగా చేస్తే ప్రజలంతా గందరగోళానికి గురయ్యి వాళ్ళందరూ కూడా మాకు అన్యాయం చేస్తున్నారు, కొంతమందికి అయితే మేలు జరుగుతుంది, కొంతమంది కీడు జరుగుతుంది, మాకు మరి కనీసము మాకు నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు లేరు అని చెప్పి ప్రజలంతా మొరపెట్టుకోవడం జరిగింది. దీని విషయంలో నిన్న ఆర్ఎండ్బి ఏఈ గారు, డిఈ గారు వాళ్ళు రావడం జరిగింది. మరి మేమందరం కూడా మన అందరి సమక్షంలో మన ప్రెస్ వాళ్ళ సమక్షంలోనే మేము వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. అయా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు, మీరు ఏం కొలతలు తీసుకున్నారు, చట్ట ప్రకారం తీసుకునేది మా ముందర పెట్టండి, ప్రజలకు న్యాయం చేయండి, ఇది ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు చేయకూడదంటే సరైన సమాధానాలు వాళ్ళ దగ్గర లేదు. ఒక్కొక్క సాట తక్కువనే సాట మేము పోయి కొలతండి అంటే అక్కడ 9 అడుగులు ఉంది, ఓ సాట 11 జరిగింది. అయ్యా ఇంతవరకు గుర్తుంది, మరి ఈ గుర్తు వరకు ఎందుకు తీయలేదు, మరి అలైన్మెంట్ మారిందంటే కారణం ఏంటి, మీరు మార్చారా, ప్రభుత్వం మార్చిందా, మీరు ప్రపోజల్ పంపించిన తర్వాత మీకు ఏ విధమైనటువంటి వచ్చింది, ఈ రోడ్డు అవతల ఎంత యువతలు ఎంత, వాటి కొలతలు సరిగా మీరు చెప్పి ప్రజలకు నష్టం లేకుండా పాదచారులకు కానీ ప్రజలకు కానీ నడిచేదానికి కానీ ఏ ఇబ్బందులు లేకుండా చేయాలని మేము ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ చీఫ్గా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ సభ్యులందరం కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి కలెక్టర్ గారు వెంటనే దీని మీద ఒక క్లారిటీ ఇచ్చి నష్టపరిహారం ఎవరికి చెల్లించాలనేది ల్యాండ్ అక్విజిషన్ డిపార్ట్మెంట్ పంపించి ఏఈ గారిని, డిఈ గారిని, ఎస్సీ గారిని పర్యవేక్షించమని చెప్పి సరైన పద్ధతిలో అన్ని కాలువలు సరిగా తీసి రోడ్డు తయారు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజా సౌకర్యాల కోసము అధికారులు వెంటనే స్పందించకపోతే ఆపండి, పని ఆపండి, ఈ కాలువలు తీసేది ఆపండి. పద్ధతి ప్రకారము ఏ విధంగా కొలతలు తీయాలనో అవతల కొలతలు తీసి వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళకు ఇల్లు ఏదైనా కానీ పోయేట్టుకుంటే ఆ ఇల్లు వాళ్ళని పడగొట్టుకొని చెప్పండి, వాళ్ళు పడగొట్టినప్పుడు మీరే పడగొట్టండి. కాబట్టి అది ప్రభుత్వ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ అనేది కూడా మీరు తేల్చడం లేదు. ప్రైవేట్ ల్యాండ్ అయితే నష్టపరిహారం ఖచ్చితంగా కట్టియాలా. ఈ 2 విషయాల్లో క్లారిటీ ఇవ్వండి జిల్లా కలెక్టర్ గారు, ఎస్సీ గారు, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దీని మీద సక్రమంగా రోడ్డు నిర్మించకపోతే వీటిని అడ్డుకుంటారు, ప్రజలు అడ్డుకుంటారు. అంతవరకు తీసుకోకుండా ఇమీడియట్గా స్పందించి రేపటి దినం నుండి అక్కడ పని ఆపేసి పూర్తిగా క్లారిటీ ఇచ్చిన తర్వాతనే కాలువలు తవ్వాలి, ఫుట్పాత్ నిర్మించాలి, రోడ్డు నిర్మించాలని మేము ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ డిమాండ్ చేస్తున్నాం.